ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొత్తానికి ఓపెన్ అయిపోయారు. ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పార్టీ మీద, పరోక్షంగా కేటీఆర్ మీద ఆమె చేసిన తాజా కామెంట్స్ ఇందుకు అద్దం పడుతున్నాయి. పార్టీకి ఇబ్బందికరంగా మారుతూ రోజుకొక వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుంటే పార్టీయే తనను బయటకు పంపాలని కవిత వెయిట్ చేస్తుందని సమాచారం. బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేయాలన్న ప్రతిపాదనను తాను వ్యతిరేకించినందునే తనపై ఈ రకమైన మాటల దాడి జరుగుతుందని, చివరికి తనని పార్టీ నుండి గెంటేశారని కవిత చెప్పుకుని సానుభూతి పొందొచ్చు. ఆమె ఊహించినట్టే కవితకు షోకాజ్ నోటీస్ ఇచ్చే పనిలో బీఆర్ఎస్ ఉందని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలానే ఒకవేళ పార్టీ నుండి వెలివేయబడో లేక తానే వెళ్లిపోయో ఒక కొత్త పార్టీ పెడితే దాని ప్రభావం తెలంగాణ రాజకీయాల్లో ఏ మేరకు ఉంటుంది అనే విశ్లేషణలు మొదలయ్యాయి. కవిత సొంత పార్టీ ఏర్పాటుకు సంబంధించిన విషయం కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, కాదు బీజేపీలో అని రకరకాల వార్తలు. అయితే వీటిని కవిత ఖండించారు. కానీ కవిత సొంత కుంపటి ఖాయమనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో హాట్ గా నడుస్తోంది.